Good afternoon, everybody. My name is B. Gangadhar, Junior Lecturer in RM, Gout Junior College, Rebbena, Kumrambim, Asifabad District, Telangana State. Course RM Retail Management, course code 215, subject Retail Management, subject code 71. Unit ఫస్ట్ ఎసెన్షియల్ ఆఫ్ రిటైలింగ్. ఎసెన్షియల్ ఆఫ్ రిటైలింగ్ అనగా రిటైలింగ్ యొక్క ఆవశ్యకత గురించి మనం తెలుసుకుందాం. ఎసెన్షియల్ ఆఫ్ రిటైలింగ్ ప్రిపేర్డ్ బై గంగాధర్. అసలు రిటైలింగ్ అంటే ఏంటిది? డెఫినేషన్ కనుక తీసుకుంటే వస్తువు మరియు సేవల కొనుగోలు అమ్మకాలు జరిపే క్రమాన్ని రిటైలింగ్ అంటారు. ఈ రిటైలింగ్లో మనకు పోటీదారులు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, అదేవిధంగా తన యొక్క వస్తువులను అమ్మాలి. రిటైలర్ ఏం చేస్తాడంటే వస్తువులను ఉత్పత్తిదారుల వద్ద నుంచి కానీ టోకు వర్తకుల వద్ద నుంచి కానీ ప్రత్యక్షంగా వస్తువులు కొనుగోలు చేసి మరలా వాటిని తుది వినియోగదారులకు అమ్మే వ్యక్తిని రిటైలర్ అంటారు. మరి రిటైలర్ యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంది? మనం ఇండియాలో కనుక చూసినట్టయితే 70% పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వస్తువులు మాత్రం తయారైనది పెద్ద పెద్ద సిటీలలో వస్తువులు తయారు కావడం జరుగుతుంది. కానీ వాటి వాడకం మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది. వాటిని మరి దేశవ్యాప్తంగా చేరాలంటే ఉత్పత్తిదారుల వద్ద నుంచి కానీ టోకు వర్తకుల వద్ద నుంచి వినియోగదారులకు చిల్లర వర్తకులు చేరి అక్కడి నుంచి మనకు వినియోగదారులకు చేరడం జరుగుతుంది. ఇక్కడ ఈ లెర్నింగ్ ఆబ్జెక్ట్ అంటే రిటైల్ ఆర్గనైజేషన్ కనుక ఇప్పుడు చూసినట్టయితే మనకు ఇండియాలో పెద్ద మొత్తంలో రిటైల్ ఆర్గనైజేషన్ అనేది ఉండడం జరిగింది. రిటైల్ ప్రొసీజర్ తీసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు రిటైలర్ కనుక టోకు వర్తక నుంచి వస్తువులు కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు అమ్మడాన్ని జరుగుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ రిటైలింగ్లో మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ రిటైల్ బిజినెస్ అంటే రిటైల్ బిజినెస్ను నడిపించాలంటే ఏ విధంగా నడిపించాలి అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. రిటైల్ ఆర్గనైజేషన్ డెఫినేషన్. ద మేజర్ టైప్స్ ఆఫ్ రిటైల్ ఆర్గనైజేషన్స్ ఆర్ కార్పొరేట్ చైన్స్. రిటైల్ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే కార్పొరేట్ చైన్స్పై ఆధారపడ్డది మరియు వాలంటీర్ చైన్స్ మీద కూడా ఆధారపడడం జరుగుతుంది. రిటైలర్ కోఆపరేటివ్స్, కన్జ్యూమర్ కోఆపరేటివ్స్, ఫ్రాంచైజ్ ఆర్గనైజేషన్. మరి రిటైల్ ఆర్గనైజేషన్ అనేది దేని మీద డిపెండ్ అంటే వివిధ రకాల ఆర్గనైజేషన్పై ఆధారపడడం జరిగింది. ఒకటి కార్పొరేట్ చైన్స్ మరియు వాలంటీర్ చైన్స్, రిటైలర్స్ కోఆపరేటివ్స్, కన్జ్యూమర్ కోఆపరేటివ్స్, ఫ్రాంచైజ్ ఆర్గనైజేషన్ పైన రిటైల్ ఆర్గనైజేషన్ అనేది ఆధారపడి ఉంది. ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాముఖ్యత. రిటైల్ ఆర్గనైజేషన్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియా. ఈ రిటైల్ ఆర్గనైజేషన్ అనేది విపరీతమైన ప్రభావాన్ని భారత ఎకానమీ మీద చూపడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు అమ్మకాలు అనేది రిటైల్ ఆర్గనైజేషన్లోనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ బెనిఫిట్ ఫ్రమ్ రిటైలింగ్ వల్ల కన్జ్యూమర్కు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే కన్జ్యూమర్ ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంటికే వస్తువులు చేర్చి రిటైల్ వస్తువులు అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ రిటైలర్ మార్కెటింగ్ ఫంక్షన్స్. రిటైలర్ పర్ఫార్మెన్స్ అనేది మార్కెటింగ్ విధుల మీద ఆధారపడి ఉంటుంది. దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు కన్జ్యూమర్ టు హ్యావ్ యాక్సెస్ టు ఏ బ్రాడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. మనకు ఇండియాలో రిటైలింగ్ వ్యవస్థలో చాలా వెరైటీ ప్రోడక్ట్ మరియు వివిధ రకాల సేవలు కూడా ఉండడం జరుగుతుంది. రిటైలింగ్
ఆల్సో హెల్ప్స్ టు క్రియేట్ ప్లేస్, టైమ్, డిమాండ్ అండ్ పాసన్ పొసెషన్ యూటిలిటీస్. రిటైలింగ్ అనేది ఒక 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 ప్రాంతాన్ని, ప్రదేశాన్ని సృష్టిస్తుంది. ఒక టైం అనేది వృధా కాకుండా చూస్తుంది. అదేవిధంగా వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైలింగ్. మరి రిటైలింగ్ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది? రిటైలింగ్ షేప్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎకనామీ. మన ఈ రిటైల్ షేప్స్ అనేది ఏ విధంగా ఉందంటే మన వినియోగదారుల యొక్క లైఫ్ స్టైల్ను మరియు మన మన భారత ఎకనామిక్ కూడా రిటైలింగ్ అనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా రిటైలింగ్ అనేది తోడ్పడుతుంది. రిటైలింగ్ డామినేట్ ద సప్లై చైన్స్. ఎస్, రిటైల్ వెరీ వెరీ డామినేట్ టు ద సప్లై చైన్స్. అంటే వస్తువులను మనకి సప్లై చైన్ తీసుకుంటే ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఇక్కడ కనుక ఈ చైన్ తెగిపోకుండా ఉండాలంటే రిటైలర్ అనే వ్యక్తి ఇక్కడ తోడ్పడడం జరుగుతుంది. రిటైలింగ్ ఆఫర్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ అకాడమిక్ కోర్స్. ఎస్, రిటైలింగ్ కొన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది అకాడమిక్ కోర్సులను. రిటైలర్స్ ఆర్ గేట్ కీపర్స్ విత్ ఇన్ ద ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కు ఇది ఒక గేట్ కీపర్ లాగా కూడా తోడ్పాటు జరుగుతుంది. నెక్స్ట్, రిటైలర్ హ్యావ్ స్కోప్ ఆఫ్ ఎక్స్పెండింగ్ ఇంటర్నేషనల్లీ. ఎస్, మనకు ఇంటర్నేషనల్లీ కూడా రిటైలింగ్ అనేది తోడ్పడడం జరుగుతుంది. రిటైలింగ్ ప్రొవైడ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్. ఎస్, రిటైలర్ అనేది రిటైలింగ్ ప్రొవైడ్ చేస్తుంది, రిటైలింగ్ కల్పిస్తుంది ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలను రిటైలింగ్ అనేది కల్పిస్తుంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇక్కడ, లేకుంటే వేతనంతో కూడిన ఉపాధి కూడా ఈ రిటైలింగ్ వ్యవస్థ కల్పించడం జరుగుతుంది. రిటైలింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏరియా ఆఫ్ స్టడీ. రిటైలింగ్ అనేది మనం చదవడానికి ఎంతో పెద్ద మొత్తంలో ఏరియా అనేది ఉంది. ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ షాపింగ్. ఎస్, పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ, అదేవిధంగా ఫ్రాంచైజ్లో కానీ, కార్పొరేట్ ఫ్రాంచైజ్లో కానీ పెద్ద మొత్తంలో ఏమవుతుందంటే రిటైలింగ్ అనేది ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. అంటే అక్కడ ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ ఫెసిలిటీస్, షాపింగ్ చేయడానికి ఫెసిలిటీస్, కార్ పార్కింగ్ కానీ, లైటింగ్ కానీ, అదేవిధంగా షోయింగ్ ద ప్రొడక్ట్ను మనం చూపించడంలో కానీ మన రిటైలింగ్ అనేది తోడ్పడడం జరుగుతుంది. సేల్స్ అల్టిమేట్ కన్జ్యూమర్ టు ద ప్రొడక్ట్. అయితే సేల్స్ అనేటివి మనకు వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాటిని డిస్ప్లే రూపంలో పెట్టడం జరుగుతుంది. ఏ కన్వీనియంట్ ఫార్మ్ ఆఫ్ సెల్లింగ్ క్వాంటిటీ వైజ్. మనకు వినియోగదారుని కన్వీనియంట్ ప్రకారం మన క్వాంటిటీ బట్టి అది ఒక బ్యాగ్లో సర్ది ఉంచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? An organization structure is a systematic that outline how certain activities are directed in order achieve the goals of an organization. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఒక సిస్టమ్, ఒక విధానం దట్ అవుట్లైన్స్ హౌ సర్టెన్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్స్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క గోల్కు, మన రిటైల్ ఆర్గనైజేషన్ యొక్క గోల్కు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది తోడ్పడుతుంది. దీస్ యాక్టివిటీస్ కెన్ ఇన్క్లూడ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఆల్సో డిటర్మిన్ హౌ ఇన్ఫర్మేషన్ ఫ్లో బిట్వీన్ లెవెల్ విత్ ఇన్ ద కంపెనీ. మనకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, విధులు మరియు బాధ్యతల గురించి మనకు ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది అందించడం జరుగుతుంది. హౌ ఫ్లోస్ బిట్వీన్ ద లెవెల్ విత్ ఇన్ ద కంపెనీ యొక్క మన లెవెల్ను కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది
తెలపడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వెరీ వెరీ ఇంపార్టెన్స్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్లియర్లీ డిఫైన్డ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్లీ డిఫైన్డ్ అథారిటీ, మనకు అథారిటీ అంటే మనకు పై స్థాయి అధికారులు మనకు విధి విధానాలు ప్రకటించడం జరుగుతుంది, బాధ్యతలు కూడా ప్రకటించడం జరుగుతుంది. క్రియేటివ్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్, కొన్ని రిపోర్టింగ్ రిలేషన్షిప్ అంటే టోక్ వర్తకులు, చిల్లర వర్తకులు, అదేవిధంగా వినియోగదారులకు మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ అకౌంటబిలిటీ, అకౌంటబిలిటీ అనేది ఫిక్స్గా ఉంటుంది. ఇంప్రూవ్ వర్కింగ్ ఎఫిషియన్సీ, మన వర్కింగ్ ఎఫిషియన్సీకి తోడ్పాటు అందించడానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది తోడ్పడుతుంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ వర్కర్స్ పర్ఫార్మెన్స్, మన 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 రిటైలింగ్లో పనిచేసే వర్కర్ యొక్క మూల్యాంకనాన్ని కూడా మనం కొలవచ్చు. వారి యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా పనిచేస్తున్నారో దాన్ని మనం మూల్యాంకనం చేయవచ్చు. ప్రొవైడ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయీస్, మన ఏదైతే మన రిటైలింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీకి మనకు ప్రమోషన్ ఏ విధంగా కల్పించాలనే దాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ అవుట్లైన్ ఆఫ్ ద డివిజన్ ఇన్ ఏ రిటైల్ ఆర్గనైజేషన్. ఓనర్, మనకు అవుట్లైన్ ఇందులో ఎవరెవరు ఉన్నారనుకుంటే ఓనర్, సిఇఓ ఆర్ ప్రెసిడెంట్, హైయర్ స్టేజ్. స్టోర్ ఆపరేషన్స్, మేనేజ్మెంట్, క్యాషియర్, సేల్స్, రిసీవింగ్స్, లాస్ ప్రివెన్షన్. మనకు స్టోర్ ఆపరేషన్ కనుక తీసుకున్నట్టయితే మేనేజ్మెంట్ తీసుకుంటుంది, క్యాషియర్ ఉంటారు, అదేవిధంగా సేల్స్ అమ్మకాలు ఉంటాయి, మనకు వచ్చేవి రిసీవింగ్ వచ్చేవి ఉంటాయి, లాస్ ఆఫ్ ప్రివెన్షన్ మన దగ్గర నుంచి పోయేటి కూడా ఉంటుంది. మార్కెటింగ్ విజువల్ డిస్ప్లే, మనం మార్కెటింగ్ విజువల్ డిస్ప్లే తీసుకుంటే పబ్లిక్ రిలేషన్స్, ప్రజలు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటుంది, అందులో ప్రమోషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మర్చెండైజింగ్ ప్లానింగ్, బయింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, అదేవిధంగా హ్యూమన్ రిలేషన్స్ కనుక తీసుకుంటే పర్సనల్ ట్రైనింగ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనుక తీసుకుంటే అకౌంటింగ్, క్రెడిట్ అండ్ డెబిట్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇక్కడ మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ మనకు రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో స్టోర్ మేనేజర్, ఇతడు అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తిని స్టోర్ మేనేజర్ అంటారు. అతని కింద ఎవరు ఉంటారంటే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ ఉంటారు. మళ్ళీ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ కింద ఎవరెవరు ఉంటారంటే ఒక 7 భాగాలుగా విభజించడం జరుగుతుంది. డిస్ప్లే మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, విజువల్ మర్చెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, క్యాషియర్, ఇన్ఫోటెక్, మార్కెటింగ్ అనేది. మళ్ళీ డిప్యూటీ మేనేజర్ కింద ఎవరు ఉంటారు? అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్, టీమ్ లీడర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ మెంబర్. డిప్యూటీ మేనేజర్ కింద ఎవరు ఉంటారు? అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్, టీమ్ లీడర్ మరియు టీమ్ మెంబర్ ఉంటారు. నెక్స్ట్ హెచ్ఆర్ కనుక తీసుకుంటే అసిస్టెంట్ హెచ్ఆర్ ఉంటారు. హెచ్ఆర్ కింద అసిస్టెంట్ హెచ్ఆర్ కనుక తీసుకుందాం. విజువల్ మర్చెంట్ కింద ఎవరు ఉంటారంటే అసిస్టెంట్ విజువల్ మర్చెంట్ అనేది వాళ్ళు ఉండడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కనుక తీసుకుంటే మెయింటెనెన్స్ ఆఫీసర్, అదేవిధంగా హౌస్ కీపింగ్ ఆఫీసర్ కూడా ఉండడం జరుగుతుంది. క్యాషియర్ కింద తీసుకుంటే క్యాషియర్ ఉంటాడు. ఇన్ఫో టెక్నాలజీ కనుక తీసుకుంటే సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మార్కెటింగ్. ఇట్లా ఏదైంది రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కు గల కారణాలు కనుక తీసుకుంటే ఫ్యాక్టర్స్ కారణాలు కనుక తీసుకుంటే స్కోప్ అండ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ వైజ్ లోకల్, రీజనల్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్. స్కోప్ అంటే పరిధి, స్కేల్ అంటే స్వభావం. స్వభావం మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క స్వభావం మరియు పరిధి కనుక తీసుకుంటే ఇది లోకల్గా ఉండొచ్చు, రీజనల్గా ఉండొచ్చు, అంటే గ్రామ స్థాయిలో, మన మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. టైప్స్ అండ్ నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్. మనం ఏదైతే వస్తువులను ఏ టైప్ వస్తువులు అమ్ముతున్నామో
డ్యూరేబుల్ గూడ్స్, నాన్ డ్యూరేబుల్ గూడ్స్, ఇట్లా ఏదైతే టైప్స్ ఆఫ్ వస్తువులు అమ్ముతున్నామో దాన్ని మనం ఇక్కడ చూపడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంటైజేషన్స్, ప్రొడక్ట్ వైజ్ ఆర్ లొకేషన్ వైజ్. ఎస్, మనం ఇక్కడ డిపార్ట్మెంటల్ వైజ్ మనకు కనుక తీసుకుంటే ప్రొడక్ట్ వైజ్ ఉంటుంది, మరియు లొకేషన్ వైజ్ కూడా మన వస్తువులను చూపడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వెరీ ఫ్రమ్ వన్ రిటైలర్ ఆర్ అనదర్. అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒక రిటైలర్ నుంచి ఇంకో రిటైలర్కి పోవచ్చు, లేకుంటే టోకు వర్తకం నుంచి చిల్లర వర్తకునికి, అక్కడ నుంచి మనకు వినియోగదారులకు కూడా రావడం జరుగుతుంది. రిటైలర్ ప్రొసీజర్ హియరింగ్ ఆర్ ఫైరింగ్ రిటైల్ ఎంప్లాయీస్. రిటైలర్ పొజిషన్ మెయిన్ ఇది దేనిపై ఉంటుందంటే హియరింగ్ మరియు ఫైరింగ్ ఆఫ్ రిటైల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ మనకు ఇక్కడ మెయిన్ ఏంటంటే రిటైలింగ్ ప్రొసీజర్లో రిటైలర్ వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో ఉపాధి కల్పించే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రిటైలర్ వ్యవస్థనే. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మాన్యువల్. ఎంప్లాయ్మెంట్ మాన్యువల్ ఏ విధంగా ఉందనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ముడి సరుకులు ఏ విధంగా ఉన్నవి, మనకు రా మెటీరియల్ ఏ విధంగా ఉంది అనేది తెలిపిన ఇన్వెంటరీ. లాస్ ఆఫ్ ప్రివెన్షన్ ఏ విధంగా ఉంది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఛాలెంజెస్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ ఇండియా. రిటైలర్ ఎదుర్కొనే సమస్యలు. లాక్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్. మనం టెక్నాలజీని మనం తీసుకోవడంలో కొంచెం వెనుకబడి ఉన్నాం. లాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పనలో మనకు రిటైలింగ్ వ్యవస్థలో మనం వెనుకబడి ఉంది. స్కారిటీ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. అంటే మనకు స్కిల్ ఉన్న ఉపాధి ఉన్న ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువగా ఉన్నారు. ఫ్రాడ్స్ ఇన్ రిటైలింగ్. కొన్ని దగ్గర రిటైలింగ్ అనేది ఫ్రాడ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సఫిషియెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది సఫిషియెంట్గా లేకపోవడం, ఇన్సఫిషియెంట్గా ఉండడం. అంటే టోకు వర్తకు చిల్లర వర్తకు నుంచి వినియోగదారికి ఇట్లా చేరే క్రమంలో ప్రైస్ వార్. అంటే ఒక్కొక్క దగ్గర రేట్లు అనేవి విపరీతంగా ఉండడం. కల్చరల్ డైవర్సిటీ, కాంప్లెక్సిటీ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా కొంచెం బాగా లేకపోవడం. ఎస్కలేటింగ్ ల్యాండ్ ఆర్ రిటైల్ ప్రైజెస్, ఆ ప్రైజెస్ కూడా సరిగ్గా లేకపోవడం. మరియు కాంపిటీషన్ ఫ్రమ్ అనార్గనైజ్డ్ రిటైల్ నుంచి కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగా రిటైల్ వ్యవస్థలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ ఇండియా. ఆన్లైన్ సెల్లింగ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నవి, ఆఫ్లైన్ కొనుగోలు అనేటివి తక్కువ ఉన్నది. అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ యొక్క అండర్స్టాండింగ్ సక్రమంగా లేకపోవడం. అదేవిధంగా హై కాస్ట్ ఆఫ్ ఆపరేషన్. అవన్నీ ఆపరేషన్ చేయాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎవర్ ఇంక్రీజింగ్ కస్టమర్ డిమాండ్ను మన ఇది ఇక్కడ రిటైలింగ్ వ్యవస్థ పెంచుతుంది కానీ తగ్గించడం లేదు. గవర్నమెంట్ అపోజిషన్ టు ఎఫ్డిఐకి ప్రభుత్వం అనేది వ్యతిరేకించడం జరుగుతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను మన ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేక కొంచెం వ్యతిరేకిస్తుంది. నెక్స్ట్ లో స్కిల్ లెవెల్ ఆఫ్ రిటైలింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా అక్కడ స్కిల్స్ అనేటివి రిటైల్ మేనేజ్మెంట్కు లేకపోవడం. ఆటోమేటిక్ అప్రూవల్ ఈజ్ నాట్ అలౌడ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిటైలింగ్. ఆటోమేటిక్గా అంటే మనకు ఎఫ్డిఐని ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి అనుమతించకపోవడం. లాక్ ఆఫ్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్. మనకు ఎంప్లాయ్మెంట్కు ట్రైనింగ్ ఇవ్వకపోవడం. తీసుకుంటే ఇంట్రెన్సిక్ కంప్లిసిటీ ఆఫ్ రిటైలింగ్, ర్యాపిడ్ ప్రైస్ చేంజెస్, కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ ప్రొడక్ట్ అబ్సొలెన్సీ అండ్ లో మార్జిన్స్. అంటే ర్యాపిడ్ ప్రైస్ చేంజెస్ అంటే ప్రైస్ చేంజెస్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉండడం. కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ ప్రొడక్ట్ అబ్సొలెన్స్ అండ్ లో మార్జిన్ అనేటివి తక్కువగా ఉండడం. టాక్సేషన్ విచ్ ఫేవర్ స్మాల్ రిటైలింగ్ బిజినెస్.
ట్యాక్సేషన్ అనేది చిన్న చిన్న బిజినెస్లకు కొంచెం ఫేవరబుల్గా ఉండడం, పెద్ద పెద్ద సంస్థలకు ఇది వ్యతిరేకంగా కూడా ఉండడం. ఆప్షన్స్ ఆఫ్ డెవలప్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఐటీ మేనేజ్మెంట్. ఎస్, మనకు సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఇండియాలో అనుకున్న విధంగా అభివృద్ధి చెందకపోవడం. డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ రిటైల్ బిజినెస్ ఇన్ ఇండియా. రిటైల్ బిజినెస్ ఇండియాను ఏ విధంగా నడపాలి? హయ్యర్ డిసేబుల్ ఇన్కమ్స్ లెవెల్ అనేది డిసేబుల్ ఇన్కమ్స్, పర్చేస్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ లగ్జరీ ప్రొడక్ట్స్. మన భారతదేశంలో 70% పీపుల్ వెనుకబడి ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎసెన్షియల్ అంటే లగ్జరీ ప్రొడక్ట్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. న్యూ టెక్నాలజీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మరి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టి మన వినియోగదారుల యొక్క లైఫ్ స్టైల్ను మార్చే విధంగా ఉండాలి. యాక్సెస్ టు క్రెడిట్ ఫెసిలిటీస్, అవసరం అనుకుంటే ఉద్దర అంటే అరువు అమ్మకాలను ప్రోత్సహించాలి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. మనకు రిటైలింగ్లో ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ను ప్రవేశపెట్టాలి. అలా వర్కింగ్ ఉమెన్స్ని ఎక్కువ మొత్తంలో మనం ప్రవేశపెట్టినట్టయితే వ్యాపారం అనేది అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంక్రీజ్ ద రూరల్ ఇన్కమ్. రూరల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చెందినట్టయితే బ్రాండెడ్ ప్రోడక్ట్ వస్తువులు మనం కొనుగోలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాలు ఏంది, నిత్యావసర సరుకులు మాత్రమే కొనుగోలు చేసి వాటిని ఉపయోగించుకొని వాడుకోవడం జరుగుతుంది. కానీ మనకు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల కుటుంబాల ఆదాయాన్ని మనం డెవలప్ చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ని కొనే అవకాశం ఉంటుంది. మైగ్రేషన్ టు సిటీస్ అండ్ టౌన్స్ ఫ్రమ్ విలేజెస్. మనకు సిటీస్ని విలేజ్ని సిటీగా, సిటీని టౌన్గా మార్చాలి. గ్రోత్ మోడర్న్ ట్రేడ్ ఫార్మాట్ లైక్ మాల్స్ని కూడా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయాలి. టాప్ 7 ట్రెండ్స్ ఇన్ రిటైలింగ్ ఇన్ ఇండియా. షిఫ్ట్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్డ్ రిటైల్. ఈ 7 రకాల ట్రెండులను మనం ఇండియాలో ప్రవేశపెట్టాలి. స్టోర్ డిజైన్, ముఖ్యంగా స్టోర్ డిజైన్ అనేది ఆకట్టుకునంగా, అందంగా, మంచి లైటింగ్ తోటి చూడగానే స్టోర్ను ఒక వినియోగదారులు ఆకట్టుకునే విధంగా తయారు చేయాలి. ఆ స్టోర్ డిజైన్ ఆకట్టుకుని మన కార్ పార్కింగ్ కానీ, మన వెహికల్ వాహనాలు పార్కింగ్ ఫెసిలిటీస్, ఎస్కలేటర్ సిస్టము, అదేవిధంగా ఇంకా లిఫ్ట్ సిస్టము, ఇలాంటి సిస్టమ్ను పెట్టి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. నెక్స్ట్ కాంపిటీషన్. మన రిటైలింగ్లో కాంపిటీషన్ అనేది ఉండాలి. కాంపిటీషన్ ఉంటేనే రిటైలింగ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. న్యూ ఫార్మ్ ఆఫ్ రిటైలింగ్ను కొత్త షాపింగ్లో, మాల్స్లో ఎఫ్డిఐని ప్రవేశపెట్టడం ద్వారా రిటైలింగ్ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. టెక్నాలజీ, సాంకేతికత. రిటైలింగ్లో సాంకేతికతను ప్రవేశపెట్టినట్టయితే అంటే మనకి ఏంటంటే వస్తువులు అనేటివి ఏ ప్రదేశంలో దొరుకుతున్నాయి, జస్ట్ డైల్ లాగా ఒక చిన్న ఏ వస్తువులు ఏ ప్రదేశంలో దొరుకుతున్నాయి, ఎవరు కొంటారు, ఎవరికి అవసరం అనేది మనకు ఈ టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్, వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన. అంటే ఏ వస్తువులు వినియోగదారులు కొంటారు, వినియోగదారుల యొక్క ఫ్యాషన్స్, నవకల్పనలు ఏ విధంగా ఉన్నవి, అదేవిధంగా వినియోగదారులకు ఎలాంటి వస్తువులు అయితే కొనుగోలు చేస్తారు అనేది మనం ఇక్కడ చూపించాలి. ఎంటర్టైన్మెంట్, మన షాపింగ్ మాల్స్, రిటైలింగ్ వచ్చిన వ్యక్తులకు మనకు ఏం చేయాలంటే ఎంటర్టైన్మెంట్ అంటే మనకు ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా వాతావరణం అనేది మనం అక్కడ ఎన్విరాన్మెంట్ను మనం క్రియేట్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు అక్కడ టీవీల రూపంలో కానీ, ఏసీ రూపంలో కానీ, అదేవిధంగా డిస్ప్లే రూపంలో కానీ, మన వస్తువులు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ మన మాల్స్ యొక్క ఆవశ్యకతను ఇక్కడ మనము ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా చూపించడం ద్వారా ఏమవుతుందంటే వినియోగదారులు అది చేస్తారు. రిటైల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. షాపింగ్ ఫ్రమ్ మొబైల్స్. మనకు ఆన్లైన్లో షాపింగ్ అనేది
ఇప్పుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆన్లైన్లో షాపింగ్ వల్ల మనకు నాణ్యమైన వస్తువులు కూడా అందుబాటులో ఎక్కువ డిస్కౌంట్తో మనకు మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. మొబైల్ షాపింగ్ ఫ్రమ్ మొబైల్లో మనం షాపింగ్ దీన్ని ఏమంటారు, ఆన్లైన్ షాపింగ్ అంటారు. ఈ షాపింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకు వస్తువులు అనేటివి వినియోగదారులకు ఏదైతే వస్తువులు ఉన్నాయో, ఏవైతే కావాల్సిన వస్తువులు ఉన్నాయో మొబైల్ ఫోన్లలో చూసి వాటిని ఏ వస్తువులు ఉన్నది, ఎంత డిస్కౌంట్ ఉంది, అదేవిధంగా ఎంత ధర ఉంది, మనకు ఎంత డిస్కౌంట్ వస్తుంది, దాన్ని మన వివిధ రకాల క్రెడిట్ రూపంలో మరి ఈ ఫైనాన్స్ అవకాశం ఉందా, ఫైనాన్స్ సౌకర్యం కల్పించిరా అనేటివి ప్రతి అంశం మనకి ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, మొబైల్ మార్కెటింగ్ ద్వారా ఈ కొత్త ట్రెండ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని ద్వారా మనకు వినియోగదారులు తన ఇంటిలో ఉండే ఆన్లైన్ రూపంలో ఆర్డర్ పెట్టి దాన్ని ఇంటికి హోమ్ డెలివరీ రూపంలో మన వస్తువులు స్వీకరించడానికి ఈ మొబైల్ షాపింగ్ అనేది తోడ్పడుతుంది. ఈ మొబైల్ షాపింగ్ వల్ల ఏమవుతుందంటే రిటైలింగ్ వ్యవస్థపై కొంచెం ప్రభావం చూపినప్పటికీ ఇది వినియోగదారులకు మనకు మార్కెట్లోకి వస్తువులు ప్రత్యక్షంగా మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా పేటిఎం ఇటువంటి కొన్ని సంస్థల ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ఆన్లైన్ రూపంలో వస్తువులు అమ్మడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంకే నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ సేల్. మనకు వస్తువులు డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో కానీ వస్తువులను మనం కొనుగోలు చేయడం ద్వారా మనకు పెద్ద మొత్తంలో ఇక్కడ డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈజీ అండ్ సింపుల్ వే ఆఫ్ షాపింగ్. మనకు షాపింగ్లో మనకు మాల్స్ కానీ, బిగ్ బజార్ కానీ, ఫ్రాంచైజీస్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో మనకు మాల్స్ అనేటివి ఎస్కలేటర్ సిస్టమ్ ద్వారా ఒక అంతస్తుకు పై అంతస్తులకు మనం వెళ్ళడం ద్వారా ఈజీగా వస్తువులను మనకు డిస్ప్లేలో ప్రదర్శించడం ద్వారా వస్తువులను మనము సులభంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ వస్తువు ఏ మాల్లో ఉన్నవి అనేటివి డిస్ప్లే రూపంలో చూపించడం ద్వారా మనకు ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 5 మాల్స్ ఉంటాయి అనుకో, 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్లో ఫస్ట్ నిత్యావసర సరుకులు ఉంటాయి, రెండోది ఏంటంటే క్లాతింగ్ సంబంధించిన వస్తువులు, మూడోది క్లాతింగ్లో మెన్స్, చిల్డ్రన్స్, ఉమెన్స్ సంబంధించినవి. అదేవిధంగా మూడో మాల్స్లో ఏముంటాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటుంది. నాలుగో మాల్ జ్యువెలరీకి సంబంధించినవి. ఐదో మాల్ మన ఈ చిన్న చిన్న నిత్యావసర వస్తువులు, షూస్ ఇలాంటి వస్తువులు కూడా వివిధ మాల్స్లో వివిధ రకాల ఉండడం చేత మనకి ఏదైతే అవసరం ఉందో వినియోగదారునికి ప్రత్యక్షంగా అదే మాల్స్కి వెళ్ళి మనకు ఏం చేస్తారంటే ప్రత్యక్షంగా వస్తువులను కొని టైం అనేది వేస్ట్ కాకుండా వినియోగదారుని యొక్క ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువు దగ్గర సేల్స్మెన్ ఉండి ఈ రిటైలింగ్ వ్యవస్థకు ఇది అనేది ఈ మాల్స్ అనేటివి ఒకే దగ్గర ఒకే పైకప్పు కింద అన్ని రకాల వస్తువులు దొరకడానికి ఈ రిటైలింగ్ వ్యవస్థ అనేది తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బార్కోడ్ స్కానర్. మనకు బిల్ చేయడం, మన వస్తువులు కొన్న తర్వాత వెంటనే ఏం చేస్తారంటే మన కొనుగోలుదారునికి ఒక కవర్ తీసుకున్న తర్వాత ఆ ఏదైతే ప్రోడక్ట్ కొన్నామో ఆ కొన్న దానికి ఒక బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బార్ కోడ్ ఇచ్చిన ప్రోడక్ట్ను మళ్ళీ బిల్లింగ్ చేసేటప్పుడు ఈ బార్ కోడ్ అనేటివి మనకు ఈజీగా ఆ వస్తువు ఎంత ఉంది, ఆ వస్తువు ధర ఎంత పరిమాణం ఉంది, దానికి డిస్కౌంట్ ఎంత, దాని నాణ్యత ఎంత, దాని యొక్క పరిమాణాన్ని బట్టి ఆ ప్రోడక్ట్కు ఈ బార్ కోడ్కు రెండు రకాల మ్యాచ్ కావడం చేత దాని యొక్క ఆ వస్తువు ఆఫర్లు ఏ విధంగా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ 1 get 1 free, ఫర్ 30% ఆఫర్, 24 ఆఫర్, ఇట్లా డిస్కౌంట్ రూపంలో ఉంటాయి. ఆ డిస్కౌంట్ను మనకు ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ బార్ కోడ్ అనేది మనకు ఎంత ప్రైస్ ఉందో అంత డిస్కౌంట్ పోను
మిగతా రేట్ను మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే వాస్తవంగా ఎంత రేటు ఉందో అంత రేటుకు మనం కొని ఆ బిల్ చేయడానికి బార్కోడ్ అనేటివి మనకు తోడ్పాటు అందిస్తుంది. నెక్స్ట్ మీరు క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. ఇందులో డీటెయిల్ ఇది మొదటి చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనకు దాదాపు 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇక్కడ తీసుకుంటే డిఫైన్ రిటైల్ ఆర్గనైజేషన్. వాట్ ఈజ్ రిటైలింగ్? డిఫైన్ రిటైల్ ఆర్గనైజేషన్ను నిర్వచించుము. షార్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రిటైల్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ రిటైలింగ్? రిటైలింగ్ అనగానేమి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిటైలింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఇన్ ద రిటైల్ ఆర్గనైజేషన్. రిటైల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాసెస్ మరియు ప్రొసీజర్ గురించి వివరించండి. మనకు మెయిన్గా తీసుకుంటే ఈ రెండిట్లలోకి వెళ్ళి మనకు ఎస్ఏ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి వివరించము మరియు రిటైలర్ ప్రొసీజర్ మరియు రిటైలర్ ప్రాసెస్ గురించి వివరించము అనేది కూడా రెండు రావడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ రిటైల్ ఛాలెంజెస్ గురించి వివరించము. తెలపండి. ఇండియన్ రిటైలింగ్లో ఛాలెంజెస్ ఏమున్నాయో వాటి గురించి వివరించండి. వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ రిటైలింగ్ బిజినెస్ యొక్క నడపడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటి గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిటైలింగ్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. రిటైలింగ్ ట్రెండ్స్ ఇండియాలో ఏ విధంగా ఉంది అనేది కనుక మనకు తెలపండి, వివరించండి. ఇంక తీసుకున్నట్టయితే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఈ రిటైలింగ్ సిస్టంలో ఈ ఫస్ట్ చాప్టర్ కాబట్టి కంపల్సరీ డిఫైన్ రిటైలింగ్ ఆర్గనైజేషన్ గురించి సంక్షిప్తంగా షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ రిటైలింగ్, వాట్ ఈజ్ హోల్సేలర్, వాట్ ఈజ్ ప్రొడ్యూసర్, వాట్ ఈజ్ కన్జ్యూమర్. ఈ కన్జ్యూమర్ అంటే ఎవరు, వినియోగదారులు అంటే ఎవరు, టోకు వర్తకుడు అంటే ఎవరు, చిల్లర వర్తకుడు అంటే ఎవరు, ఉత్పత్తిదారుడు అంటే ఎవరు, రిటైల్ ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ఉంది, ఇలా ఇందులోకి వెళ్ళి మనకు వివిధ రకాల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్ఏ టైప్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిటైల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి వివరించండి. ఇది కూడా రావచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఇన్ రిటైలింగ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రొసీజర్ మరియు ప్రాసెస్ గురించి విశ్లేషించండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ రిటైల్ ఇన్ ఇండియాలో రిటైల్ ఆర్గనైజేషన్ నడపడానికి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి. మనకు ఇండియా రిటైల్ నడపాలంటే ఎక్కువ మొత్తంలో ఏం చేయాలంటే కొంచెం టెక్నాలజీని కొంచెం క్రోడీకరించాలి. టెక్నాలజీ తక్కువ ఉంది, మొబైల్ షాపింగ్ లేవు, ఆన్లైన్ షాపింగ్ను అభివృద్ధి చెందాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వారిని పట్టణాలుగా మండలాలను ఇట్లా డిస్టిక్లో స్టేట్ ఇట్లా పెద్ద మొత్తంలో వాటిని ఏం చేయాలంటే మనకు రిటైల్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించే విధంగా తోడ్పడించాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద
వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ రిటైల్ బిజినెస్? ఎస్. ఎక్స్ప్లెయిన్ ద అబౌట్ ద రిటైల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. రిటైల్ ట్రెండ్స్, ఇండియాలో రిటైల్ ట్రెండ్స్ గురించి వివరించండి.